ఈ దేశ ప్రధానమంత్రిని పట్టుకొని ఈయన జాదూగర్, మెజీషియన్ అని అవహేళనగా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆయన దాంట్లో ఏమైనా ఒక మానసికానందాన్ని ఆ రకంగా మాట్లాడుతూ పొందారేమో తెలియదు, కానీ దేశ ప్రజలందరూ రాహుల్ గాంధీలో ఉంటున్న ఫ్రస్ట్రేషన్ని, అదేవిధంగా వాస్తవానికి ఆయన ఎంత దూరంగా ఉంటున్నాడనే విషయాన్ని దేశ ప్రజలకు ముందర తేటతెల్లం చేసింది. ప్రజలందరూ ఇవాళ ఒక డెసిసివ్ లీడర్షిప్ని, బోల్డ్ రిఫార్మ్స్ని, అదేవిధంగా ట్యాంజిబుల్ రిజల్ట్స్ని చూస్తున్నారు. అవన్నీ గత 12 సంవత్సరాలుగా ఈ దేశంలో జరుగుతున్నాయి. అభివృద్ధి కళ్ళ ముందు కనిపిస్తోంది. భారతదేశానికి అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు, ఖ్యాతి లభిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ పుల్వామాని ఒక ట్రిక్కుగా, పహల్గాం తర్వాత ఆపరేషన్ సింధూర్ని కూడా ఒక ట్రిక్కుగా అభివర్ణించారు. ఆయన ప్రధానమంత్రి గారి గురించి మాట్లాడే క్రమంలో ప్రధానమంత్రిని, దేశ 140 కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్న ప్రధానమంత్రిని అవమానించడమే కాకుండా మన సైనిక శక్తిని, వారి కమిట్మెంట్ని, దేశ భద్రత పట్ల వారికి ఉన్న కమిట్మెంట్ని కూడా ప్రశ్నించేలాగా, అవమానపరిచేలాగా మాట్లాడడం అత్యంత ఖండనీయం.